హలో హాయ్ లాస్ట్ వీడియో మా మహి నలుగు గంధపు నలుగు వీడియో చూసాం కదా. ఇప్పుడు పెళ్లి వేడుక చూసేద్దాం రండి. నైటు నలుగు చూసుకొని ఇంటికి వచ్చేసామండి. ఇక పొద్దున్న లేసి రెడీ అయ్యి వెళ్లే లోపల ఇలా పెళ్లి కొడుకు స్టేజ్ మీదకి వచ్చేస్తున్నాడు అనమాట. నేను వెళ్లే లోపల కొంచెం లేట్ అయింది. ఎందుకంటే నేను ఇంటి దగ్గర నుంచి లేచి పొద్దున్నే కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ రెడీ అయ్యి వెళ్లే లోపల కొద్దిగా లేట్ అయిందనమాట. ఇక నేను వెళ్లే లోపల పెళ్లి కొడుకు స్టేజ్ మీదకి వచ్చేస్తున్నాడు. ఇదిగో ఇలా పూజ చేపిస్తున్నారన్నమాట. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, కంటిన్యూ చేయండి వీడియోని. ఇదిగో పెళ్లి కూతురు స్టేజ్ మీదకి ఎంటర్ అవుతుంది. ఇదిగో ఈ మూట గురించి రాత్రి చెప్పాను కదా. పిల్లేమో 1/4 కేజీ కండలేదు, మూట ఏమో 5 కేజీల వరకు ఉన్నట్టుందని. అది మళ్ళీ ఇప్పుడు స్టేజ్ మీదకి తీసుకొచ్చారండి. పెళ్లి కూతురు వచ్చేటప్పుడు అంటే స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు తీసుకొచ్చి ఆడపడుచుకి ఇస్తారు. అలా అందుకే మా లేకే అందుకుందన్నమాట చిన్న ఆడపడుచు. తర్వాత పెద్ద ఆడపడుచు వచ్చిన తర్వాత కూడా పెద్ద ఆడపడుచుకు కూడా అందించారు.
ఇదిగో ఇక్కడ వీళ్ళు ఏదో గుసగుసలాడేసుకుంటున్నారండోయ్ బావా బామర్ది. ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఇక్కడ ఇలా కాలు తొక్కిస్తారండి. అంటే ఆ అమ్మాయి బొటన వేలుని అబ్బాయి బొటన వేలుతో ఇలా తొక్కిస్తారు. దాన్ని పాణిగ్రహమో ఏదో అంటారు, ఏమోనండి నాకు తెలియదు, ఒకవేళ నేను రాంగ్ చెప్పానేమో. అలా అంటారో కాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమో నాకు సడన్గా ఆ వర్డ్ గుర్తొచ్చింది, అందుకే అలా అన్నాను. పాణిగ్రహం అంటారేమో అని నా మనసుకు అనిపించింది. అంటే మనసు కనిపించేది కాదు, నాకు ఆ వర్డ్ వచ్చేసింది అలా. సో అది కరెక్టో కాదో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా బొటన వేలు కాలు తొక్కేడో లేదో ఇలా మెడలో తాళి కట్టించేశారు పంతులు గారు.
అలా తాళి కట్టి ఇలా కూర్చొని పెట్టాడో లేదో జనాలు కుప్పలు కుప్పలుగా లైన్లో నిల్చుండిపోయారు. నేనైతే వాళ్ళని వీడియో తీయలేదు, కానీ చాలామంది అలా నిల్చుండిపోతారండి, ఎందుకంటే అక్షింతలు వేసి వెళ్ళిపోవాలని. కానీ నా చేతిలో చాలాసేపటి నుంచి అక్షింతలు ఉండే లోపల నేను వీడియో తీయలేకపోతున్నా. అందుకే నాకు ఫోటో అవసరం లేదులే అని చెప్పేసి నేను త్వరగా వెళ్ళి వాళ్ళ మీద అక్షింతలు వేసి పక్కకు వచ్చేసాను అన్నమాట. అన్నీ వస్తాయిలే. వీళ్ళు మా అమ్మ నాన్నలో మా అమ్మ వాళ్ళ మనమరాల కోసం ఎదురు చూస్తుందన్నమాట. వచ్చిందిలే అని చెప్తున్నారు. సరే, ఇక నేను కొద్దిసేపు ఇక్కడ టిఫిన్ దగ్గరకు వచ్చాను వీడియో తిందామని కాదండో, అసలు నేను తినలేదు టిఫిన్. ఇక్కడ నేను వచ్చే లోపల మా వదిన గ్యాంగ్ అంతా కూర్చొని టిఫిన్లు చేస్తున్నారు. రాత్రి మిస్ అయిన వాళ్ళంతా ఇప్పుడు వచ్చారు. వైజాగ్ సుమతి గారా? స్పెషల్ గెస్ట్. అలా కాదు, వైజాగ్ నుంచి వచ్చి. అక్క, ఇందుకు మా గ్యాంగ్ పేరు ఏంటి అడిగావా? ఏం పేరు చెప్పండి, మీరే చెప్పండి. మీరే చెప్పండి మీ గ్యాంగ్ పేరు ఏంటో. ఇదిగో వీళ్ళ గ్యాంగ్ పేరు ఎనర్జీ గ్యాంగ్ అని పేరు పెట్టుకున్నారు. అందుకే నా వీడియోలో ఈరోజే నామకరణం చేసేస్తున్నా. ఈ గ్యాంగ్ పేరు ఎనర్జీ గ్యాంగ్ అట. ఓకే, మంచిగా తిని ఎనర్జీ పెంచుకోండి ఇంకొంచెం ఫోటోలకి వీడియోలకి. ఓకే ఎనర్జీ గ్యాంగ్, ఓకేనండి. ఇదిగో ఇక్కడ నేను టిఫిన్లు వీడియో తీయలేదండి, అసలు ఏమేమి పెట్టారా అని కూడా వీడియో తీయలేదు. ఇక వీళ్ళు తింటుంటే నేరుగా వీళ్ళ దగ్గరికే వచ్చాను. ఇక టిఫిన్లు ఒక లుక్ వేసుకున్నాం, అసలు ఏమేమి పెట్టారో ఏంటో. నేను టిఫిన్లు తినడానికి రాలేదండోయ్, ఓన్లీ తీయడానికి వీడియో తీయడానికి వచ్చాను. అసలు టిఫిన్లు అసలు తినలేదులే, నేను ఆ రోజు టిఫిన్ కూడా చేయలేదు. పొద్దున మధ్యాహ్నం తిందామని పొద్దున కడుపు ఖాళీగా పెట్టేసుకున్నాను అన్నమాట. ఇక్కడ టిఫిన్లకి ఏమేమి పెట్టారో చూద్దాం. ఇదిగో కోవా, స్వీట్కి ఈ కోవాని చూస్తుంటే ఇప్పుడు తినాలనిపిస్తుంది. అదేంటో నాకు పెట్టినప్పుడు తినాలనిపిదండి, వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు తినాలనిపిస్తుంది అన్నమాట. కోవా, అలాగే ఇడ్లీ, వడలు, అలాగే పొంగలి, ఇదేమో చట్నీ, ఇది గట్టి చట్నీ ఉన్నట్టుంది, అదే పచ్చడేమో, అలాగే సాంబారు, ఇడ్లీ సాంబార్ అన్నమాట. ఇదేమో ఏంటిది, ఇది చట్నీ అండి, చట్నీ. అలాగే ఇదేదో షేర్వా అనుకుంటా వీటిలో పోస్తున్నారు. అలాగే రాగి జావ కూడా పెట్టారటండి. ఆ రాగి జావ అసలు నాకు ఎక్కడ నేను వీడియో తీయలేదు, నేను అసలు గమనించలేదు. ఆ రాగి జావ ఎటు సైడ్ ఉందని కూడా నేను గమనించలేదన్నమాట. టిఫిన్ అయితే అదండి.
కొంచెం బాగానే అమ్మా. ఈ వీడియో కూడా చాలా పెద్దదండి. లాస్ట్ వీడియో కూడా చాలా పెద్దదిగా పెట్టేశాను అన్నమాట. అందుకే ఈ వీడియో 2 పార్ట్లుగా పెడదాం అనుకుంటున్నా. ఇక్కడితో కట్ చేస్తాను ఈ భాగము. మిగతాదంతా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అలాగే ఇందాక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బొటన వేలు తొక్కేటప్పుడు దాన్ని గబుక్కును పాణిగ్రహం అనేసాను. ఏమో గబుక్కును నా నోటికి వచ్చేసిందండి. ఒకవేళ అది తప్పు ఇంకేదైనా పదం అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.